ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం కొరకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మన దేవాతి దేవునికి మనందరూ కలిసి ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు నడిపించినట్లుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. And I thank God for this wonderful time, and I welcome you everyone for this great wonderful time to worship the Lord God Almighty. Today also, this is a really happiest day and a powerful day because God made and gave it us. Praise the Lord. Hallelujah. ఇదేనా ప్రభువులు ఆనందించుదాం. Let's rejoice and make a joyful noise, shout for joy today. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ సన్నిధి కొరకు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా స్తోత్రాలు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవ, రక్తం కార్చిన దేవ, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువా నీ స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ప్రత్యేకమైన నీ కృప, నీ సన్నిధి మాతో ఉండును గాక, నీ అభిషేకం మమ్మల్ని నడిపించును గాక. ప్రతి ఆటంకాలు అడ్డులు తొలగించు, దురాత్మను, దైవాత్మ, చీకటాత్మను, అపవిత్రాత్మను, అల్లరాత్మల్ని అన్నిటినీ కూడా గద్దిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, చీకటి శక్తులన్నీ కూడా గద్దించబడును గాక. ప్రతి చీకటి ఆత్మలు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు, వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలు, శోధించి బలహీనపరిచి కృంగదీలు చూసే ప్రతి దురాత్మ యేసు నామములో గద్దించబడును గాక. దైవాత్మలు గద్దించబడును గాక. ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలతో పతనం చేసి, పాడు చేసి, నాశనం చేయాలని చూసి దుష్ట చీకటి ఆత్మలు గద్దించబడును గాక. ఈ దినం ప్రతి ఆత్మ యేసు నామములో, యేసు వాక్యం ద్వారా బలము పొందును గాక, ధైర్యాన్ని పొందును గాక, శక్తిని పొందును గాక, అభిషేకాన్ని పొందును గాక. దేవా, ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధిని కృప మాతో నాతో ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నరాలు, ఎముకలు, కంట్రాలు, మూలుగుల్లో ప్రభు విడుదల ప్రకటిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, యాక్సిడెంట్ ద్వారా బాధపడుతున్న వారు, దేవా తండ్రి నాయన హాస్పిటల్స్లో ఉండి బాధపడుతున్న రోగాల చేత, వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను విడిపించండి నాయన. అప్పుల బాధలో ఉన్నవారు, కష్టాల్లో, కన్నీళ్ళు, వ్యాధుల్లో, రోదంలో ఉన్నవారిని విడిపించండి దేవా. డెలివర్ దెమ్ లార్డ్, దోస్ ఆర్ అండర్ ప్రెషర్స్ ఆఫ్ సాటన్ అండ్ slavery, God. Every satanic powers, financial, God, crisis in the name of Jesus be destroyed, and every disease and infirmity be destroyed, and every sickness and weakness be destroyed, and every discouragement, disappointments and oppression, depression be destroyed in the mighty matchless name of Jesus Christ of Nazareth. We come before you, Lord, tonight. We worship you, we praise you, we glorify the name of Jesus. Lord, నీ మహిమను, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డ విడుదల పొందును గాక. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ బీ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి సాతాను కాడి విరగొట్టబడును గాక. దుష్టాత్మలు గద్దించబడును గాక. దైవాత్మలు గద్దించబడును గాక. అల్లరి ఆత్మలు గద్దించబడును గాక. నీచమైన, నికృష్టమైన ఆత్మలు గద్దించబడును గాక. మా తెలుగు రాష్ట్రాలు నాయన, మా యొక్క ప్రభువా తండ్రి నాయన, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మా దేశం ప్రతి రాష్ట్రము, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క సంఘము, ప్రతి మతము, ప్రతి కులము నూతన పరచబడాలి నాయన, పరిశుద్ధపరచబడాలి ప్రభువా. దేవా తండ్రి నాయన, నీ రక్షణ పొందాలి, నీ విడుదల పొందాలి, నీ స్వస్థత పొందుదురుగాక. రాజకీయ నాయకులు, అధికారులు స్వస్థత పొందుదురుగాక, దర్శనం పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. యేసు రక్తము ప్రభా ప్రతి బిడ్డ మీద ఉండును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాతో మాతో ఉంచి నడిపించి మహిమ ఘనత నీవే పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Glory to Jesus. Tonight we are going to sing a song and worship the Lord God Almighty. రాత్రి మన ప్రభువుని ఆరాధించబోతున్న పాటల ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప మనం పొందినట్లుగా ప్రభు సన్నిధానానికి అప్పగించుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Glory to God. La 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 la
శత్రువులు నీ గుడారము సమీపించదయ్యా యేసయ్యా అపాయమేమి రానే రాదు రానే రాదయ్యా ఓకే, సమయంలో పాట పాడుకుందాం క్రిస్మస్ సందర్భంలో. సో ఎప్పుడు పాడవలసినటువంటి పాడదగినటువంటివి, దేవుని స్తుతించదగినటువంటి దినము ప్రతి దినం కూడా, క్రిస్మస్ సందర్భం అనే కాదు. సో కాబట్టి ఈ యొక్క సీజన్లో ఇట్స్ నాట్ డే బట్ సీజన్. క్రిస్మస్ ఈజ్ నాట్ డే. క్రిస్మస్ అనేటువంటిది ఒక దినం కాదు, కానీ అంటే క్రీస్తు దినం ఒక దినం కాదు, కానీ అదొక సీజన్. అంటే ఒక యేసుక్రీస్తు వారు సందర్భాన్ని లేకపోతే కాలం పరిపూర్ణమైనప్పుడు అన్నది బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. సో ఇట్స్ ఎ సీజన్, దట్స్ వై ప్రైజ్ ద లార్డ్. సో కాలములను సమయాలు అన్నీ కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. సో ఈ దినం ఈ పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. పాటల పుస్తకంలో నుండి JGM జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ పాటల పుస్తకంలో 96 పాట ఉంటుంది. సో పాటల పుస్తకాల్ని నేను 2002లో ప్రింట్ చేయటం జరిగింది. సో దాదాపు 300 పాటలు, ఇంగ్లీషు, తెలుగు, కొత్తవి, పాతవి, మరి మెయిన్గా అందరూ అన్ని సంఘాలు పాడుకోగలిగినటువంటి పాటలు. సో ఎనీహౌ దాంట్లో ఒక పాటని నేను ప్రింట్ చేశాను అప్పట్లో. సో ఈ పాటల పుస్తకం నుండి ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. దేవాది దేవుని ప్రేమ కానుక ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప. దేవాది దేవుని ప్రేమ కానుక ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప. ఆనవాళిని రక్షింప పంపెను ఆనందముతో కరుణింప ఆనందముతో ఉండి కరుణింపగా. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. ఇమ్మానుయేలు మనకు అండగా చింతేమీ లేదిక యేసు ఉండగా. ఇమ్మానుయేలు మనకు అండగా చింతేమీ లేదిక యేసు ఉండగా. క్రీస్తే సర్వము అధిపతియు పాటలు పాడుచు కొనియాడెదము. క్రీస్తే సర్వము అధిపతియు పాటలు పాడుచు కొనియాడెదము. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. ప్రభు యేసుని జన్మ
జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. పరిశుద్ధాత్మయే ఆదరణకర్తగా విశ్వమంతటా ఆశాజ్యోతిగా. పరిశుద్ధాత్మయే విశ్వమంతటా ఆశాజ్యోతిగా. సర్వసత్యము దేవ వెలుగుగా హృదయాలను వెలిగించే పరమజ్యోతిగా. సర్వసత్యము దేవ వెలుగుగా హృదయాలను వెలిగించే పరమజ్యోతిగా. ప్రభు యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. హల్లెలూయా. ఓకే, ఈ పాట చాలా పాత పాట, నాకు కూడా సరిగ్గా రావట్లేదు. వాయిస్ ఏదో కొంచెం వేరుగా అయిపోయినట్టయింది. ఓకే, మన దేవుని వాక్యంలో నుండి ఈ దినం కూడా కొన్ని మాటలని మరి చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ దినం కొన్ని మాటలు మీకు చదివించాలని ఆశపడుతున్నాను. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది ఏంటి, అసలు క్రిస్మస్ అనేటువంటిది, దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటూ వస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగా అది చాలా అద్భుతమైనటువంటి సందర్భం, అద్భుతమైనటువంటి మరి సమయం కూడా. సో క్రిస్మస్ అనేటువంటిది ఈ లోకంలో మానవులు ఏదో తమకి తోచినట్లుగా నచ్చినట్లుగా చేసుకునేది కాదు. కొన్ని టీవీ ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, మరి కొంతమంది కులాల్లో, మతాల్లో, వర్గాల్లో, సో రాజకీయ నాయకుల మధ్యలో కానీ, అధికారుల మధ్యలో కానీ, ఇట్లాగా కుల మతాలకు కూడా చాలా విధానాల్లో మనం చూసుకుంటే అన్ని విషయాల్లో కూడా మరి నానా రకాల పండుగలు ఉంటాయి. సందర్భాలను బట్టి, సమయాలను బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్కరికి ఒక దినం, లేకపోతే ఒక్కొక్కరికి ఒక పండుగ. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, రాష్ట్రంలోని కొన్ని కులాల్లో, కొన్ని మతాల్లో నానా రకమైన పండుగలు ఉంటాయి. కానీ క్రిస్మస్ అనే పండుగ ప్రపంచానికి అంతటికి ఒకే ఒక పండుగ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ అనేది ప్రపంచానికి అంతటికి ఒక పండుగ అనేటువంటిది కొన్ని ఛానల్స్లో కూడా మనం వినటం జరిగింది. అది కూడా సత్యమే, అది సత్యం. సో క్రిస్మస్ అనే ప్రపంచం అంతా చేస్తారు. అంటే క్రీస్తు జన్మని, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దాని గురించి. ఈ భూమి మీద చాలామంది గొప్పగా ఉండాలని, మంచి వాళ్ళుగా ఉండాలని, దేవుళ్ళుగా, దేవతలుగా ఉండాలనుకున్నారు. అందుకే ఇంత విస్తారంగా, అంటే ఇంతమంది అనేది కాకుండా ఇంత విస్తారమైనటువంటి ఆరాధనలు, కులాలు, మతాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు భూమి మీద, ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. సో పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుని గురించి వింటూ ఉన్నప్పుడు ఆయన మనుషుడిగా రావడానికి ఇష్టపడ్డాడు, ఆయన దాసునిగా రావడానికి ఇష్టపడ్డాడు, ఆయన యుక్తునిగా రావడానికి ఇష్టపడ్డాడు. దేవునితో ఉన్నటువంటి సహానుభవాన్ని, పరలోకం ఉన్నటువంటి ఆధిక్యతను, అధికారాన్ని, ఉన్నతమైన మహిమను, ప్రభావాన్ని విడిచిపెట్టి ఆయన మానవుడిగా వచ్చాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే యేసు ప్రభువు ఏమంటారంటే, నేను లోకానికి వెలుగుగా వచ్చాను అని అంటాడు. చాలా అద్భుతమైనటువంటి మాట అది. యోహాను సువార్తలో చాలా అద్భుతమైనటువంటి మాట. ఒకసారి మనం యోహాను సువార్త చదువుకోవాలి. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. 12వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 12, వర్స్ 46-47లో చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 46 కూడా 46 చదువుకుందాం. 46లో
47లో కూడా చాలా మంచి మాట ఉంది, కానీ 46 చదువుతాం. లెట్ us read 46. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లుగా నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఐ హావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ లైట్ సో దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ మే నాట్ రిమైన్ ఇన్ డార్క్నెస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చాడు పిల్లారా ఈ లోకంలోనికి, చీకటిలో ఉన్నటువంటి వారికి. నేను ఈ విషయాలు ఇంకా కొన్ని మీకు చదివి వినిపిస్తాను. నేను కొంచెం చెప్పాలనుకుంటా. యేసుక్రీస్తు వారు వెలుగుగా మాత్రమే కాదు కానీ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. తన్ను తాను ఈ లోకములో ఈ భూమి మీద ఆయన మరణించడానికి, చనిపోవటానికి, రక్తాన్ని కార్చడానికి సిద్ధంగా అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమ పొందటానికి అప్పగించుకున్నట్లే మనుషులు దేవుళ్ళుగా ఉండటానికి, మంచి వాళ్ళుగా ఉండటానికి, గొప్ప వాళ్ళుగా ఉండటానికి, ఆస్తి పనులుగా, అంతస్తుల్లో, మంచి మంచి హోదాల్లో, రాజులుగా, నాయకులుగా, ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అంటే అధికారులుగా ఉండటానికి ఇష్టపడతారు. గొప్పవాళ్ళుగా క్లైమింగ్ అన్నమాట. వాళ్ళు ఏంటి, రాజులుగా, దేవుళ్ళుగా క్లైమ్ చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే మనుషులే దేవుళ్ళుగా పిలిపించుకున్నారు, డబ్బులు ఇచ్చి కూడా పిలిపించుకుంటున్నారు. సినిమా యాక్టర్లు కూడా, కొంతమంది సినిమా యాక్టర్లు కూడా దేవుళ్ళుగా పిలిపించుకుంటున్నారు. కొంతమంది మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, ద్రోహులు, మోసాలు చేసే, పబ్లిక్ని మోసాలు చేసేవాళ్ళు దేవుళ్ళుగా ఉండాలని, దేవతలుగా ఉండాలని పిలిపించుకుంటున్నారు. గొప్పోళ్ళుగా క్లైమప్ చేస్తా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రం దేవుడై ఉండి మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. పరలోకములో నుండి భూమి మీదకి వచ్చాడు. పైనుండి తండ్రి వద్ద నుండి ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి అద్భుతమైనటువంటి మాటలు మనతో చెబుతామండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుదాం. 1వ అధ్యాయం 1 వచ్చి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండిన సమస్తం ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. హీ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్, ఆల్ థింగ్స్ వర్ మేడ్ త్రూ హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. సమస్తం ఆయన మూలంగా కలిగిన పిల్లారా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్. ప్రైజ్ ద లార్డ్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ఇట్. చూసారా, వెలుగు, ద డార్క్నెస్ ఈజ్ నాట్ ఓవర్కమ్ ఇట్. వెలుగు ఈ లోకములో ఉన్నది. వెలుగుని నమ్మట్లా, వెలుగు దగ్గర రావట్లా, చీకటి నుండి వెలుగులోకి రావట్లా, చీకటిని తొలగించుకోవట్లా, చీకటి శక్తుల్ని, చీకటి చర్యలు, చీకటి క్రియలు, చీకటి పనులు, చీకటి ఆలోచనలు, తలంపులు, వీటన్నిటి నుండి విడుదల పొందుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి కాంతిని కోల్పోతాయి కొన్ని దినాలకి. అవి ఉన్నా కానీ భౌతిక సంబంధంగా శరీరానికే, కానీ ఆత్మకు కాదు. కానీ యేసు ప్రభు మన ఆత్మకు, శరీరానికే కాకుండా మన ఆత్మకు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ ఎ రియల్ సన్ షైన్స్ ఆర్ సన్ రైజ్. ఆయన నిజమైనటువంటి లైట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి లైట్స్ అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 1వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 20 వచ్చిన వరకు చదివితే, జెనసిస్ చాప్టర్ 1 verse 1 through 20, go and read. There we can find out the sun and the stars or moon, everything. They are lights. So giving light. So Plara, they are not God. అవి దేవుడు కాదు. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి పరలోకములో దేవునితో సమానముగా, ఫిలిప్పీ పత్రిక 2:5 నుండి 11 వరకు, ఫిలిప్పీ చాప్టర్ 2 verse 5 through 11. He was in the heaven before coming into this world. 14వ వచనం ఏమని సెలవిస్తా ఉందంటే, మనకి 14వ వచనం చదువుతామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యం శరీరధారి ఉండి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనం ఆయన మహిమను, there is a light in him, there is a glory in him, there is power and there is holiness and there is righteousness and many good things in Jesus Christ. He did. And the word
became flesh and dwelt among us, and we have seen him, seen his glory, glory as of only Son from the Father, full of grace and truth. From the Father, పరలోకము నుండి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు, పరలోక సంబంధి. మనుషులందరూ చాలా వరకు గొప్పవాళ్ళుగా, దేవుళ్ళుగా, దేవతలుగా క్లైమప్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే పిల్లారా, దేవుడై ఉండి మానవుడిగా వచ్చినవాడు, దేవుడై ఉండి వ్యక్తినిగా వచ్చినవాడు, దేవుడై ఉండి దాసునిగా ఉండటానికి ఇష్టపడినవాడు, దేవుడై ఉండి శ్రమ పొందడానికి, దేవుడై ఉండి అనేకమైనటువంటి నిందలు అవమానాలు భరించి సిలువ మోసి సిలువ మీద మేకులతో కొట్టబడి చనిపోవటానికి ఇష్టపడిన వాడు యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. Only Jesus Christ, who died for you and for me on the cross of Calvary and shed his precious blood. Hallelujah. He died for us. And he came down to earth as a human being and slave, servant, and denied himself. That means he just left his, heavenly throne and godly form. Praise the Lord. Hallelujah. తండ్రి యొక్క పరలోకం యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని కూడా ఆయన మరి పక్కన పెట్టాడని మనం చూస్తా ఉన్నాం. He just kept away. He's a wonderful, awesome, wonderful, glorious heaven. Praise the Lord. దాన్ని అట్లా పక్కన పెట్టేసేసాడు. పరలోక సంబంధమైన గొప్ప మహిమను, ప్రభావాన్ని అంతటిని కూడా. కానీ మానవుడిగా వచ్చేట్లా, శరీరధారిగా వచ్చాడు. ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎవ్రీ పత్రికలు కూడా చాలా విషయాలు చదివించాను గత ఆదివారం కూడా. సో యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఇదే ఇంకా కొన్ని విషయాలు నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. అందుకే ఈ యొక్క వాక్యాన్ని మీ మధ్యలో తీసుకురావటం జరుగుతూ ఉంది. చూడండి దయచేసి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1 వచ్చిన ఈ విధంగా చెబుతుంది. ఐజాయా చాప్టర్ 60 verse 1. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించెను. అరైజ్, షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ రిజన్ అపాన్ యూ. ప్రైజ్ ద లార్డ్. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతూ ఉంది. ఫర్ బిహోల్డ్ డార్క్నెస్ షాల్ cover the earth and thick darkness the peoples, but the Lord will arise upon you and his glory will be seen upon you. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. వావ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి మాటలు అండి, నిజంగా అద్భుతమైనటువంటి మాటలు. నీ మీద ఉదయిస్తాడు, నీ ఉదయ కాంతికి వస్తారు వారు. అండ్ నేషన్స్ షల్ కమ్ టు యువర్ లైట్ అండ్ కింగ్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్. బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్ ఈజ్ ద రియల్ సన్. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి సూర్యుడని, జీవితాలు వెలిగించే సూర్యుడని, వెలుగునిచ్చే సూర్యుడని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లరా. సూర్యునికి ఆరాధించటం కాదు, యేసు ప్రభుని ఆరాధించాలి. ఈజ్ అ రియల్ గాడ్, ఈజ్ రియల్ సన్, ఈజ్ అ రియల్ బ్లెస్సింగ్ టు అస్. హల్లెలూయా. సూర్యోదయముగా వచ్చాడు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం కూడా చెబుతా ఉంది. Matthew chapter 4 verse 13 also telling us, నజరేతు విడిచి బబులోను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందుల కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగు చూచిరి. మన ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చొని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. సో దట్ వాట్ వాజ్ స్పోకెన్ బై ద ప్రాఫెట్ ఐజయా might be fulfilled. Praise the Lord. The land of Jebulun and the land of Naphtali, the way of the sea beyond the Jordan, Galilee of the Gentile, the people dwelling in darkness have seen a great light, and for those dwelling in the region and shadow of death, on them a light has dawned. Praise the Lord. Hallelujah. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చేట్టున్నారా. దేవుడిగా ఉండటానికి క్లైమాప్ చేయలేదు, దాసునిగా ఉండటానికి, రిక్తునిగా ఉండటానికి, లేకపోతే సమస్తమును పక్కన పెట్టడానికి ఇష్టపడ్డాడు. శ్రమలు పొందటానికి, నిందలు పొందటానికి,
గాయాలు చేయబడటానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈజ్ ఎ రియల్ సన్. ఆ నిజమైన సూర్యుడు పిల్లరా, ఆ నిజమైన సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. నీ యొక్క ఆర్థికపైన ఇబ్బందులపైన ఆయన ఉదయిస్తాడు, నీ కష్టాలపైన ఉదయిస్తాడు, నీ యొక్క బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలపైన ఉదయిస్తాడు. ఆయన మహిమను ప్రకాశింపజేస్తాడు, ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు, ఉదయింపజేస్తాడు. హల్లెలూయా. చీకటంతా తొలగిపోయింది. పేదరికము, బంధకాలు, రోగాలు, వ్యాధులు, ఎవ్రీ డార్క్నెస్ విల్ బి డిసపియర్డ్ బికాస్ ద సన్ షైన్ అండ్ సన్ రైజ్ విల్ కమ్ అపాన్ యూ. The light will come upon, the glory of God will come upon you. So God will make you shine. Hallelujah. Hallelujah. Praise the Lord. And He will destroy all the devil works and satanic powers and evil forces and infirmities and every financial crisis. ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. Everything will be disappeared. Hallelujah. Because the sunlight is coming upon you, the glory of God, the power of God, the light is shining on you. Hallelujah. అందుకే దేవుని వాక్య దేవుని పేతురు భక్తుడు అంటాడు, క్రీస్తు మీ మీద ఉదయిస్తూ ఉన్నాడు, క్రీస్తు మీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు అని అంటాడు పేతురు భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు పిల్లారా, చీకటి స్థలాల్లో ఉన్న వారికి, మరణ ఛాయల్లో ఉన్న వారికి, మరణములో ఉన్నట్టు మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయల్లోనూ ఉండి కూర్చున్నటువంటి వారికి, ద పీపుల్ డ్వెల్లింగ్ ఇన్ ద డార్క్నెస్ హ్యావ్ సీన్ ఎ గ్రేట్ లైట్, అండ్ ఫర్ దోస్ డ్వెల్లింగ్ ఇన్ ద రీజన్ అండ్ షాడో ఆఫ్ డెత్ ఆన్ దెమ్ ఎ లైట్ హ్యాస్ డౌన్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలుపెట్టెను. తన ప్రజలకు రక్షణ జ్ఞానమును. హల్లెలూయా. లూకాసు వార్తలకు వెళ్దాం ఇప్పుడు. నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్ లూక్ చాప్టర్ 1 verse 78. తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండిన వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. Praise the Lord. Because of the tender mercy of our God, whereby the sunrise shall visit us from on above, to give light to those who sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace. Praise the Lord. మన సమాధానంలోనికి, నెమ్మదిలోనికి, ఆనందంలోనికి, ఆరోగ్యంలోనికి, విజయవంతమైన జీవితంలోనికి నడిపించబడటానికి వెలుగు మనకు అవసరం పిల్లారా. వెలుగుగా వచ్చాడు, జీవముగా వచ్చాడు యేసు ప్రభువు. పరలోకాన్ని విడిచి, దేవుని యొక్క స్వరూపాన్ని విడిచి, దేవుని స్థలాన్ని, సింహాసనాన్ని అంతటిని విడిచి మానవుడిగా వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. సో యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరించాలి, నీ సమస్యల్లో, నీ బాధల్లోనికి అంగీకరించాలి, నీ కష్టంలో, నీ దుఃఖంలోనికి అంగీకరించాలి, ఆహ్వానించాలి. అప్పుడు లైట్ అనేది దాని మీద పడుతుంది, వెలుగు పడింది, చీకటి మాయమైపోయింది, దురాత్మ, దైవాత్మలు, చీకటాత్మ అన్ని పతనం చేయబడింది. పేదరికం అంతా తొలగిపోయింది, అస్వస్థత అంతా తొలగిపోయింది, నీలో ఉన్న అనారోగ్యం అంతా తొలగిపోయింది. అనారోగ్యం మీద ఉదయిస్తాడు, అస్వస్థత మీద ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు, వెలుగుని ఉదయింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న వారందరినీ వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నీలో వెలగాలి పిల్లరా. యేసుక్రీస్తు వెలుగు నీ లోపల ఉండాలి. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. యేసుక్రీస్తు వెలిగిస్తాడు. యేసుక్రీస్తు చీకటినంతని పారద్రోలుతాడు. జీసస్ క్రైస్ట్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీ సాటానిక్ అండ్ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ హి విల్ షైన్ అపాన్ యు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రాత్రి కాలంలో దేవుడు నీ మీద ఉదయిస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకో. నిజమైనటువంటి సూర్యుని మీద ఉదయిస్తున్నాడని గుర్తుపెట్టుకో. నిజమైన ప్రకాశం నీ మీదకి వస్తుందని గుర్తుపెట్టుకో. నిజమైన వెలుగు, నిజమైనటువంటి పవిత్రమైన జీవితంలోనికి మనం నడిపించడానికి యేసుక్రీస్తు వారు నీ మీద ఉదయిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రిమెంబర్ దట్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ నేమ్ టునైట్ and accept him as your Lord and Savior. He will save you from the every evil and dark world. Praise the Lord. Tonight God is going to shine upon you, my friend.
క్రీస్తు నీ మీద ఉదయించబోతున్నాడు. క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు షైన్ అపాన్ యు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లో గొప్ప వెలుగుని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా కాపాడాడు. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోయే ముందే, బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద న్యూ ఇయర్ ఆర్ ఇంటు ద న్యూ థీమ్, ఎ న్యూ సిస్టమేటిక్ వరల్డ్. అంతే కదా. ఇప్పుడు వరకు 21 2021, ఇప్పుడు 2022 కొత్తది. కొత్త విధానం పద్ధతుల్లోనికి మనం వెళ్తున్నాం. ఫస్ట్ సిస్టమ్ కదా, 22 వేయాల్సింది 21 వేయలేం కదా. ఇక వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ సిస్టమ్. ఆ న్యూ ప్యాటర్న్, ఆ న్యూ వరల్డ్, నూతనమైనటువంటి సంవత్సరంలోనికి, నూతనమైనటువంటి పద్ధతుల్లో, నూతనమైన విధానాల్లో, నూతన ప్రణాళికలు, ఆలోచనలు. అంటే డేట్లని మారిపోతాయి. ఇలాగా కాలము అంతా కూడా దాని విధానం మారిపోయింది. నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు ఊహించకపోయినా ఆటోమేటిక్ మారిపోయింది. ఇక్కడ 2 రోజులు పోతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2022లోకి వెళ్ళిపోతా ఉన్నాం. దానికి ముందే దేవుని వెలుగుని మీద ప్రకాశించబోతాము. నేను వెలిగించి నడిపిస్తాడని దేవుని వాక్యం చెబుతామంది. అద్భుతమైనటువంటి మాటలు కదా. టు గివ్ లైట్ టు దోస్ హూ సిట్ ఇన్ డార్క్నెస్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్, టు గైడ్ అవర్ ఫీట్ ఇన్ టు ద వే ఆఫ్ పీస్. టు గైడ్ అవర్ ఫీట్ ఇన్ టు ద వే ఆఫ్ పీస్. ఒక నూతన మార్గంలోనికి, సంవత్సరంలోనికి, దినాల్లోనికి, అద్భుతమైనటువంటి విషయాల్లోనికి, గొప్ప కార్యాల్లోనికి నువ్వు నడిపించబోతున్నావు. God is going to lead you and God is going to guide you into our feet into the way of peace. Praise the Lord. పీస్ లోనికి, సమాధానంలోనికి, శాంతిలోనికి, ఆనందంలోనికి, విజయవంతమైన జీవితంలోనికి, సంతోషకరమైన విషయాలలోనికి యేసు ప్రభు నడిపిస్తాడున్నారా. ఎప్పుడైనా నీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కురిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించి అద్భుతాలు జరుగుతాయి. గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్. నేను ఒక క్లిప్ చూశాను. ఒక చెరువులో మరి ఎందుకు వెళ్ళింది, ఒక లేక్ లాంటిది, ఒక కొలం దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక లేడి పిల్ల దాటి వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో మొసలి ఈ యొక్క లేడి పిల్లని చంపాలని, తినాలని ఆశతో దాని వెంబడి పడతా ఉంది. ఈ లోపు తల్లి ఏం చేసిందంటే, తల్లి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడి ఆ పిల్లని వెళ్ళనిచ్చింది. ఇది బలైపోయింది, తల్లి బలైపోయింది ఆ ముసలికి. చూసారా? సో ఈ న్యాచురల్గా ఇంత ప్రేమ ఉంది. సో మన దేవుడు యేసుక్రీస్తు వారు మన పాపం కొరకు, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, నాశనము నుండి, మరణము నుండి, సాతాను శక్తుల నుండి విడిపించడానికి ఆయన బలైపోయాడు. ముసలికి ఆ తల్లి బలైపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చి మనం చూసి ఒక సమయం తీసుకొని ఆ సమయంలో ఎంటర్ అయ్యి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆయన మన కొరకు బలైపోయాడు. హల్లెలూయా. మన కొరకు రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేపట్టాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు యేసుక్రీస్తు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ప్రభు కొరకు మనం ఈ లోకంలో బ్రతుకుతాం. పిల్లలు రాకడ ఎప్పుడన్నా రాని, మరణం ఎప్పుడైనా రాని, కానీ యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతాం. బ్రతికిన రోజులు దేవుని మహిమ కొరకు బ్రతుకుతాం. దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి బ్రతుకుతాం. దావీదు భక్తుడు అందుకే అంటాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను, కృపాక్షేమములే నా వెంట వస్తీ అని అంటాడు. హల్లెలూయా. సామిస్ట్ సేస్ వండర్ఫుల్ థింగ్. 23వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాటని ఒకసారి మనం చదువుకోవాలి. ఆ కీర్తనలో చాలా ఇట్స్ అ పవర్ఫుల్ సాంగ్. 23వ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన పిల్లారా. చివరి వచనం verse 6 I would like to read for you. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఈ ఇంగ్లీష్లో ఫరెవర్ అన్నది, ఫరెవర్ అంటే ఎల్లప్పుడూ నివాసం చేసేదను. హల్లెలూయా. బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు మన వెంట వస్తాయి పిల్లగా. హల్లెలూయా. ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ
every day, surely goodness and mercy shall follow me, follow you. నిన్ను వెంబడిస్తుంది. ఈ యొక్క గుడ్నెస్ అంటే మంచితనం లేదా క్షేమము, అలాగనే కృపా క్షేమములు, మర్సీ కనికరం, జాలి, దయ, దేవుని దయ, ఇవన్నీ కూడా మనం వెంబడిస్తాయి. ఎప్పుడు మన బ్రతుకు దినాలన్నీ కూడా రాబోయే సంవత్సరంలో కూడా. హల్లెలూయా. రాబోయే సంవత్సరంలో అద్భుతమైనటువంటి దీవెలు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఆమేన్. రాబోయే సంవత్సరం కాదు, ఈ రోజు కూడా, టుడే ఆల్సో ఇట్సెల్ఫ్, ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు సిద్ధంగా ఉంటే అవి నువ్వు పొందుకుంటావు, అవి నువ్వు తీసుకుంటావు. ఒక గిఫ్ట్గా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో శక్తిగల తండ్రి, గొప్ప తండ్రి నిన్ను చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నీ సమస్య, నీ కష్టము, నీ బాధ, నీ దుఃఖము, నీ వ్యాకులం, నీ నిరుత్సాహం చూస్తూ ఉన్నాడు, నీ కృంగిపోయిన స్థితిని చూస్తున్నాడు, నీ అవమానం చూస్తున్నాడు. ఈ సీయింగ్ యువర్ షేమ్, యువర్ ఇన్సల్ట్స్, యువర్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్ and your diseases and your infirmities, your evil thoughts, desires and every lust. Yes, and he wants to shine upon you his light, because he is the sunrise, he is the shine, he is the glory, he is the power. దేవుడు యేసయ్య నీ మీద ఉదయించాలని చూస్తున్నారు. నేను నూతన పరచాలని, కొత్తగా చేయాలని, అద్భుతంగా చేయాలని, నీ జీవితాన్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ రాత్రి కాలంలో అద్భుత రీతిగా నిన్ను నడిపించాలని, బలపరచాలని, నెమ్మదిలోనికి, ఆనందంలోనికి, శాంతిలోనికి, కృపాక్షేమంలోనికి, ఆరోగ్యంలోనికి నడిపించాలని చూస్తున్నా. He wants to lead you or guide you into the all goodness and success and all the powerful things of God. Powerful things of God. Hallelujah. అద్భుతమైన దేవుడు. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందామా? దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడేందుకు వందనాలు, నీ సరిది కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకొంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారమనుకొంటివి. ఏ తెగులు దిగుడరము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానేరాదయ్యా. ఏ తెగులు దిగుడరము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు, రానేరాదయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మానయక నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదురుకొన కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, యేసయ్యా రానయ్యున్న రక్షకుని ఎదురుకొన కనిపెట్టేదం. ఏ తెగులు దిగుడరము సమీపించదయ్యా,
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి, నీ కాపుదల, భద్రత, క్షేమం మాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్నెస్ అండ్ గాడ్ మర్సీ గాడ్ త్రూఅవుట్ ద year. God, you are with us, you are in us, you are upon us, God. Your anointing and your grace, your power, your guidance, your protection and your safety is with us, God. Everything, God, every day you are providing us and keeping us, God, in your dwelling place. Hallelujah. In your sanctuary, God, in your powerful hands, God. Hallelujah. నీ సన్నిధిలో, నీ కౌగిట్లో, in your God wonderful hands and in your bosom, God, we are feeling the power, anointing and grace and peace and joy and love and compassion and grace and mercy and deeply, God, we are feeling, God, heavenly presence every day. ప్రతిరోజు నీ సన్నిధిని అనుభవించినట్లుగా, నేను స్తుతించినట్లుగా ఈ మాతో ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోయే ముందు ప్రభువా, దేవా, ఇంకా ప్రభువా మా ముందు నాయన కొన్ని దినాలు, 2-3 దినాలు మాత్రమే ఉన్నాయి తండ్రి. అయ్యా ప్రభువా, మేము ప్రవేశించబోయే ముందు తండ్రి మేము సిద్ధపడినట్లుగా దీవించండి. కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా మేము బ్రతుకు దినములన్నీ కూడా రాబోయే దినాల సిస్టమేటిక్ వరల్డ్లోనికి ప్రభా, సంవత్సరంలోనికి నాయన థీములోనికి మేము వెళ్ళబోతూ ఉండగా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ దినం ఈ యొక్క వీడియోని ప్రభా, ఈ యొక్క తండ్రి లైవ్ స్ట్రీమింగ్ని వాచ్ చేస్తూ ఈ యొక్క ప్రభా తండ్రి నాయన సమయాన్ని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి జీవితాలని, వారి పిల్లల్ని, వారి వ్యాపారాలని, ఉద్యోగాలని, వ్యవసాయాలని, వారి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది అయితే, హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ గాడ్, how many people are in depression and discouragement and disappointments, God, bless them, Lord. Bless their jobs, bless their handworks, bless their, Lord, businesses, bless their agriculture, cultivating works and fields and crops, and everything be blessed in the mighty matchless name of Jesus. Satanic powers be destroyed. రిసీవ్ బ్లెస్సింగ్స్, దీవెనలు పొందుకోమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుకో యేసు నామములో. బీ బ్లెస్డ్ and be multiplied and be fruitful in Jesus' name, and be encouraged and be encouraged in the name of Jesus. మహిమ ఘనత నీకే కలుగును గాక. ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా, మా కొరకు చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన దేవా, పరిశుద్ధమైన గొప్ప తండ్రి, మహోన్నతమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని విషయాలు కృప చూపమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, ధైర్యపరచమని మా ప్రభువును, మా రక్షకుడును, మా దేవుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో, ఇన్ ద నేమ్, ప్రెషియస్, హోలీ, glorious name of Jesus, I bless everyone and I pray Jesus name. హల్లెలూయా. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. The grace of the love of God Father and grace of our Lord Jesus Christ and the sweet fellowship of the Holy Spirit be with you and be with you all and be with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen. Praise the Lord. రేపటి దినం మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మన జీవితాలకి, మన కుటుంబాలకి సదాకాలం తోడే నడిపించును గాక. టుమారో by 8 PM Indian time, 8 గంటల తిరిగి కలబోతున్నాం. Until then, God's grace and peace and all the joy be with you all in Jesus' name. Have a good night and a good day. May God bless you with the great blessings, with the great power and glory and light of Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. Stotra. Hallelujah. Praise the Lord.